నిజంగా ఏఐ అనేది హ్యూమన్ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందా? ఇది అందరికీ ఉన్న చాలా పెద్ద డౌట్ కదా! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందా? నిజం చెప్పాలంటే అవును. కొన్ని జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుంది. కానీ అంతకన్నా ముందు మీకొక క్వెషన్. మీరు ఒక కంపెనీకి ఓనర్ అయితే అందులో ఒక ఎంప్లాయీ 8 అవర్స్ పని చేస్తాడనుకుందాం. ఇంకొక ఎంప్లాయీ అదే పనిని 2 అవర్స్‌లో కంప్లీట్ చేస్తే ఏఐ యూజ్ చేసి వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటో ఒకసారి గమనించారా? అక్కడ ప్రాబ్లమ్ ఏఐ కాదు. ఏఐని యూజ్ చేయకపోవడమే పెద్ద ప్రాబ్లమ్. గూగుల్ సీఈఓ చెప్పినట్టు 7 టైమ్స్ పెరిగింది కదా! టోకెన్స్ ఒక యూసేజ్. అది కూడా ట్రిలియన్స్ నుంచి క్వార్టర్ ట్రిలియన్ వరకు పెరిగింది. సింపుల్‌గా టోకెన్స్ యూసేజ్ పెరగడం అంటే ఏఐ యూసేజ్ పెరగడమే. ఏఐ మీద కంపెనీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రైట్? ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్. అసల ఏఐ అనేది హ్యూమన్ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందా? నా ఆన్సర్ ఏంటంటే కొన్ని జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుంది కంపల్సరీగా. ఆ జాబ్స్ ఎలాంటివంటే రిపిటేటివ్ వర్క్స్, డేటా ఎంట్రీ అండ్ బేసిక్ కస్టమర్ సపోర్ట్స్ లాంటివి జాబ్స్ డేంజర్‌లో ఉండవచ్చు. కానీ అదే టైంలో కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఏఐ ఇంజినియర్, ప్రాంప్ట్ ఇంజినియర్, ఏఐ ట్రైనర్, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్, ఏఐ సెక్యూరిటీ రీసెర్చర్, ఏఐ కంటెంట్ క్రియేటర్ లాంటి జాబ్స్ ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ జాబ్స్ అన్నీ కొన్ని ఇయర్స్ బ్యాక్ లేవు. కొత్తగా క్రియేట్ అయిన జాబ్స్. మార్కెట్‌లో చాలా జాబ్స్ ఖాళీగానే ఉన్నాయి. నేను ఏఐని చూసి భయపడను. ఎందుకంటారా? దానికి అగైనెస్ట్‌గా నేను యాక్షన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశా. లైక్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశా అండ్ నా కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకుంటున్నా అండ్ ఏఐ గురించి డైలీ నేర్చుకుంటున్నాను. చూడు భయ్యా, బయట జాబ్ మార్కెట్స్ ఏవి బాలేదు. మీరు కూడా ఇప్పటి నుంచి ఏదైనా పాత్ క్రియేట్ చేసుకొని ఫాలో అయితే బెటర్. ఏఐ గురించి ఏం నేర్చుకుంటున్నాం అనేగా మీ డౌట్? బాలాజీ చిప్పాడ అనే యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతున్నా. ఐ డిసైడెడ్ టు బికమ్ ఏ ఏఐ ఇంజినియర్. ఐ థింక్ హి ఈస్ ఎ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ విచ్ ఐ హావ్ సీన్. అండ్ తను కూడా ఫ్రీగా చెప్తున్నాడు ఆ కోర్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రై టు లెర్న్ ద బేసిక్స్. నీకు డిగ్రీ ఉందా అనేది ఏం చూడట్లేదు. నీకు ఎంత స్కిల్ ఉంది, అది ఎలా యుటిలైజ్ చేయగలవు అనేదే చూస్తున్నారు. జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారో లేదో కూడా గ్యారంటీ లేదు. సో ట్రై టు లెర్న్ స్కిల్. నాకు అల్టిమేట్ గోల్ ఏంటంటే స్ట్రాంగ్‌గా ఏఐ బేసిక్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. మామ చూడు, ఫ్యూచర్ అనేది నువ్వు గెస్ చేయలేవు. కానీ ఫ్యూచర్ అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే నీ లైఫ్ ఏమైనా చేంజ్ అయ్యేది. హిస్టరీలో కంప్యూటర్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ప్రతి టెక్నాలజీ కొన్ని జాబ్స్‌ని మార్చింది. కానీ దానికంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేశాయి. ఏఐ కూడా అలాగే జాబ్స్‌ని రీప్లేస్ చేసినా సరే న్యూ జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. రిమెంబర్ థట్. ద ఓన్లీ థింగ్ ఈస్ వీ హావ్ టు లెర్న్ సమ్ స్కిల్. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అని భయపడుతున్నారా? యూట్యూబ్‌లో ఒకసారి సెర్చ్ చేయండి, బాలాజీ చిప్పాడా అని. ఎవరైతే ఏఐ నేర్చుకొని యూజ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. హార్స్ రైడింగ్ రేస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అందులో రైడర్ మనం అండ్ హార్స్ అనేది ఏఐ అయితే ఇద్దరు కలిసికట్టుగా వెళ్తేనే విన్ అవుతారు. రైట్? మీరు చెప్పింది కరెక్టే. కాలేజ్‌లో నేర్చుకుందామంటే అది అయ్యే పని కాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో మీరే మీ కెరియర్ కోసం ఒక 1 అవర్ డైలీ స్పెండ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 1 అవర్ అయినా తన కెరియర్ కోసం తను స్పెండ్ చేస్తే చాలు. ఐయామ్ వెరీ హ్యాపీ. ఈ వీడియో తర్వాత ఎంతమంది స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థాంక్ యూ.